నమస్కారం. కాంపీట్ మైండ్ శివారెడ్డి లాజిక్స్ కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇవాళ తారీఖు సెప్టెంబర్ 16. మరి సెప్టెంబర్ 16కి సంబంధించి డైలీ జాబ్ అలర్ట్స్ ఏ విధంగా ఉన్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వితౌట్ మేకింగ్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ డైవ్ డీప్ ఇంటూ టుడేస్ డైలీ జాబ్ అలర్ట్స్. ముందుగా సెప్టెంబర్ 16కి సంబంధించి వివరాల్లోకి వెళ్తే, ఇవాళ ఆర్ఆర్బి పారామెడికల్ స్టాఫ్ రిక్రూట్మెంట్ కి సంబంధించి ఇవాళ ఆఖరి తేదీ 1376 వేకెన్సీలకు సంబంధించి 18 నుంచి 33 సంవత్సరాల వాళ్ళ అర్హులు, బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు 16 సెప్టెంబర్ అంటే నేడే ఆఖరి తేదీ. సో ఇప్పటికైనా పోయింది లేదు. ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ ఎ ఛాన్స్, డూ అప్లై ఫర్ దిస్. తర్వాత రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్థన్ రైల్వేకి సంబంధించిన అప్రెంటిస్ రిక్రూట్మెంట్ కూడా చేపడుతుంది విత్ 4096 వేకెన్సీస్. 15 నుంచి 24 సంవత్సరాల వాళ్ళ అర్హులు, 10th క్లాస్ పాస్ అంటే చాలు. దీనికి కూడా 16 సెప్టెంబర్ ఆఖరి తేదీ. తర్వాత సాహిత్య అకాడమీ రిక్రూట్మెంట్ చేపడుతుంది ఫర్ 12 వేకెన్సీస్. పొజిషన్ బట్టి 35 నుంచి 40 సంవత్సరాల వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ దానికి కూడా ఇవాళే ఆఖరి తేదీ. సో అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే ఆలస్యం చేయకుండా వీళ్ళు అప్లై చేసేయండి. తర్వాత BECIL నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ వాళ్ళు 100 వేకెన్సీస్ రిక్రూట్ చేసుకుంటున్నారు. 30 సంవత్సరాలు మాక్సిమం ఏజ్ లిమిట్ అంటున్నారు. పొజిషన్ బట్టి నర్సింగ్ లో డిప్లొమా కానీ బ్యాచిలర్స్ కానీ చేసి ఉండాలి అంటున్నారు. అండ్ అప్లై చేసుకోవడానికి 17th సెప్టెంబర్ ఈజ్ ద లాస్ట్ డేట్, అంటే దీనికి రేపే ఆఖరి తేదీ. తర్వాత యూనియన్ బ్యాంక్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ చేపడుతుంది విత్ 500 వేకెన్సీస్. 20 నుంచి 28 సంవత్సరాల వరకు వాళ్ళు అందరూ కూడా ఎలిజిబుల్ అంటున్నారు. బ్యాచిలర్ డిగ్రీ ఉంటే చాలా అంటున్నారు. అప్లై చేసుకోవడానికి 17th సెప్టెంబర్ ఈజ్ ద లాస్ట్ డేట్, అంటే రేపే ఆఖరి తేదీ. సెంట్రల్ సిల్క్ బోర్డ్ సైంటిస్ట్ బి రిక్రూట్మెంట్ చేపడుతున్నారు విత్ 122 వేకెన్సీస్. 35 సంవత్సరాలు మాక్సిమం ఏజ్ లిమిట్ అంటున్నారు. పొజిషన్ బట్టి PGI ఇటు MSc అయినా చేసి ఉండాలి, లేదు MSc అగ్రికల్చర్ అయినా మాస్టర్స్ ఉండాలి అని అంటున్నారు దీనికి అప్లై చేసుకోవడానికి. అండ్ 19th సెప్టెంబర్ ఈస్ ద లాస్ట్ డేట్. ఒక 2 రోజుల సమయం అయితే ఉంది. సో ఆలస్యం చేయకుండా అప్లై చేయండి. తర్వాత IRDAI ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ అసిస్టెంట్ మేనేజర్ రిక్రూట్మెంట్ చేపడుతున్నారు విత్ 49 వేకెన్సీస్. 21 నుంచి 30 సంవత్సరాల వాళ్ళ అర్హులు, ఏదైనా ఒక డిగ్రీ ఉంటే చాలా అంటున్నారు. 20th సెప్టెంబర్ ఈస్ ద లాస్ట్ డే టు అప్లై ఫర్ దిస్. సో 3 రోజుల సమయం ఉంది. సో ఆలస్యం చేయకుండా అప్లై చేసుకోండి. తర్వాత UPSC కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తుంది ఫర్ 85 వేకెన్సీస్. 21 నుంచి 32 సంవత్సరాల వాళ్ళ అర్హులు, ఎవరైతే మాస్టర్ డిగ్రీ ఇప్పుడు MSc ఫిజిక్స్ అవ్వచ్చు, లేదా MSc జియో ఫిజిక్స్ అవ్వచ్చు, ఆల్రెడీ పాస్ అయి ఉన్నారో వాళ్ళు అపీర్ అవ్వచ్చు. అలానే అపీర్ అవుతున్న వాళ్ళు కూడా, ఈవెన్ MSc ఫిజిక్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి. సో జాగ్రత్తగా చూసుకుని అప్లై చేసుకోండి. అండ్ దీనికి కూడా ఆఖరి తేదీ 20th సెప్టెంబర్ వరకు ఉంది. సో జాగ్రత్తగా అప్లై చేసేయండి ఆలస్యం చేయకుండా. అలానే మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే, కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ కి సంబంధించి 90 వేకెన్సీస్ రిక్రూట్ చేస్తుంది. 30 years ఇస్ ద మాక్సిమం ఏజ్ లిమిట్. అండ్ పొజిషన్ బట్టి డిప్లొమా కానీ, డిగ్రీ కానీ, PG కానీ చేసి ఉండాలి. అండ్ 21st సెప్టెంబర్ ఈస్ ద లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ దిస్. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ క్యాంటీన్ అటెండెంట్ రిక్రూట్మెంట్ చేపడుతుంది ఫర్ 25 వేకెన్సీస్. 18 నుంచి 25 సంవత్సరాల వాళ్ళు అర్హులు, 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. అండ్ 22nd సెప్టెంబర్ ఈస్ ద లాస్ట్ డేట్ అనమాట. సో జాగ్రత్తగా అప్లై చేయండి. తర్వాత AI ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ 76 వేకెన్సీస్ రిక్రూట్మెంట్ చేపడుతుంది. పొజిషన్ ని బట్టి 35 to 40 years ఏజ్ లిమిట్ అని అంటున్నారు. మాక్సిమం వచ్చేసి ఏదైనా ఒక డిగ్రీ ఉంటే చాలా అంటున్నారు. అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ వచ్చేసి 24th సెప్టెంబర్. తర్వాత SBI స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ చేపడుతుంది విత్ 55 వేకెన్సీస్. 27 to 45 years వాళ్ళు ఎలిజిబుల్ అంటున్నారు. బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ కానీ, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ కానీ, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అని అంటున్నారు. సో అందుకనే ఒకవేళ మీరు అప్లై చేయాలనుకుంటే 24th సెప్టెంబర్ లోపల అప్లై చేసేసేయండి. తర్వాత CISF కానిస్టేబుల్ అలానే ఫైర్ కి సంబంధించిన రిక్రూట్మెంట్ చేపడుతుంది. 1130 వేకెన్సీలు. 18 నుంచి 23 సంవత్సరాల వాళ్ళ అర్హులు. అండ్ ఓన్లీ మేల్స్ మటుకి అప్లై చేయొచ్చు అని అంటుంది. 10+2 ఇంటర్మీడియట్ చదవండి, వాళ్ళు సైన్స్ సబ్జెక్ట్ చదివిన వాళ్ళు అయి ఉండాలి. అంటే ఎయిదర్ MPC కానీ, లేదు BIPC కానీ అయి ఉండాలి. అంటే ఆర్ట్స్, హ్యుమానిటీస్, ఆ కామర్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు దీనికి అప్లై చేయడానికి ఎలిజిబుల్ కాదు. అలానే లాస్ట్ డేట్ వచ్చేసి 30th సెప్టెంబర్ అంటున్నారు. తర్వాత బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ గ్రూప్ A, గ్రూప్ B, గ్రూప్ C కి సంబంధించి వివిధ రిక్రూట్మెంట్ చేపడుతుంది. 345 వేకెన్సీలకు గాను 27 to 35 years వాళ్ళు ఎలిజిబుల్. అండ్ అప్లై చేసుకోవడానికి 30th సెప్టెంబర్ ఇస్ ద లాస్ట్ డేట్. సో దగ్గరగా 2 వారాల సమయం ఉంది కాబట్టి ఆలస్యం చేయకుండా దీనికి అప్లై చేయండి. తర్వాత NISCL అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, జర్నలిస్ట్ అలానే అకౌంట్స్ స్కేల్ ఆన్ రిక్రూట్మెంట్ చేపడుతుంది. 170 వేకెన్సీలకు గాను 21 నుంచి 30 సంవత్సరాల వాళ్ళ అర్హులు, ఏదైనా ఒక డిగ్రీ చేస్తుంటే చాలా అంటున్నారు. 29th సెప్టెంబర్ అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ అంటున్నారు. సో వెంటనే NICL అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్ట్ కి అప్లై చేయండి. తర్వాత జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ చేపడుతుంది ఫర్ 90 వేకెన్సీస్. 30 సంవత్సరాల మాక్సిమం ఏజ్ లిమిట్ అంటున్నారు. 10+2 లేదు బ్యాచిలర్ డిగ్రీ లేదా MCOM చేసి ఉండాలి అని అంటున్నారు పొజిషన్ ని బట్టి. అండ్ అప్లై చేసుకోవడానికి 30th సెప్టెంబర్ ఇస్ ద లాస్ట్ డేట్ అంటున్నారు. సో ఆలస్యం చేయకుండా అప్లై చేసేయండి.
తర్వాత ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ప్రొబేషనరీ ఆఫీసర్ రిక్రూట్మెంట్ చేపడుతున్నారు ఫర్ 40 వేకెన్సీస్. 21 నుంచి 30 సంవత్సరాల వాళ్ళు అర్హులు. ఏదైనా ఒక డిగ్రీ ఉంటే చాలా అంటున్నారు. 13th అక్టోబర్ అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ. దీని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ రీసెంట్ గానే స్టార్ట్ అయింది. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని అప్లై చేయండి. తర్వాత ఎస్ఎస్సి కానిస్టేబుల్ జీడీ, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, సిఆర్పిఎఫ్, ఎన్సీబీ, ఎస్ఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్ లో 39,481 వేకెన్సీలు ఉన్నాయి. 18 నుంచి 23 సంవత్సరాల వాళ్ళు అర్హులు. 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటే చాలు. అప్లై చేసుకోవడానికి 14th అక్టోబర్ ఇస్ ద లాస్ట్ డేట్. ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి 10 రోజులు కావస్తుంది. సో ఇప్పటికీ మీరు అప్లై చేయకపోతే హ్యాపీగా వెళ్ళి అప్లై చేసేయండి. తర్వాత ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈసీజీసీ లిమిటెడ్ వాళ్ళు ప్రొఫెషనల్ ఆఫీసర్ కండక్ట్ చేస్తున్నారు విత్ 40 వేకెన్సీస్. 21 నుంచి 30 సంవత్సరాల వాళ్ళ అర్హులు. ఏదైనా డిగ్రీ ఉంటే చాలు. 13th అక్టోబర్ ఇస్ ద లాస్ట్ డేట్ అంటున్నారు. సో జాగ్రత్తగా చూసి అప్లై చేయండి. తర్వాత ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్ కి సంబంధించిన రిక్రూట్మెంట్ చేపడుతుంది. సో 8,113 వేకెన్సీలు ఉన్నాయి. 18 నుంచి 36 సంవత్సరాల వాళ్ళ అర్హులు. కోవిడ్ ని దృష్టిలో పెట్టుకుని ఒక 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కూడా అందిస్తున్నారు. బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉంటే చాలా అంటున్నారు. అండ్ అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ 13 అక్టోబర్. ఇది కూడా రీసెంట్ గానే స్టార్ట్ అయింది కాబట్టి జాగ్రత్తగా చూసి అప్లై చేయండి. తర్వాత ఇస్రో వాళ్ళు హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ రిక్రూట్మెంట్ చేపడుతున్నారు విత్ 103 వేకెన్సీస్. 18 నుంచి 35 సంవత్సరాల వాళ్ళ అర్హులు. 10th క్లాస్ కానీ, డిప్లొమా కానీ, డిగ్రీ కానీ, మాస్టర్స్ కానీ పాస్ అంటే చాలా అంటున్నారు. పొజిషన్ ని బట్టి అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ 9th అక్టోబర్. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అసలు ఇంకా అప్లికేషన్ డేట్ కూడా స్టార్ట్ కాలేదు. సో మేము ముందుగానే ప్రిపేర్ చేస్తున్నాము దీనికి అప్లై చేసుకోవడానికి. తర్వాత ఎగ్జిమ్ బ్యాంక్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ రిక్రూట్మెంట్ చేపడుతోంది ఫర్ 50 వేకెన్సీస్. 21 నుంచి 28 సంవత్సరాల వాళ్ళ అర్హులు. ఎంబీఏ కానీ, పీజీడీసీఏ కానీ, సీఏ కానీ చేసిన వాళ్ళు కావాలంటున్నారు. ఇది కూడా ఇంకా స్టార్ట్ కాలేదు. ఎల్లుండి స్టార్ట్ అవుతుంది. అండ్ దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి 7th అక్టోబర్. తర్వాత ఐటీబీపీ కానిస్టేబుల్ డ్రైవర్ రిక్రూట్మెంట్ చేపడుతుంది ఫర్ 545 వేకెన్సీస్. 10th క్లాస్ పాస్ అయ్యి హెవీ మోటార్ వెహికల్ నడపగలిగే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలు. అండ్ అప్లికేషన్ 8th అక్టోబర్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఎండ్ అయ్యేది 6th నవంబర్. సో దానికి ఇంకా చాలా టైం ఉంది. కాకపోతే మీకు ముందు ఒకసారి చెప్పి పెట్టి ఉంచుతున్నాము సో దట్ మీరు మిస్ కాకుండా ఉంటారు అని. సో మీరు కనుక ఎస్ఎస్సి కానీ, రైల్వేస్ కానీ, బ్యాంకింగ్ కానీ, ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ వంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే కనుక ఎక్కడ నాకు క్వాలిటీతో కూడిన కంటెంట్ దొరుకుతుంది, ఎక్కడ నాకు ఒక్కసారి కోచింగ్ తీసుకుంటే మళ్ళీ మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు, నాకు ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే వెంటనే ఒక కాల్తో నా సమస్యలన్నీ దూరం అయిపోవాలి, నాకు బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ కావాలని మీరు అనుకుంటే కనుక మీరు ఈ వీడియోని చివరి దాకా చూసి చాలా మంచి పని చేశారు. ఎందుకనంటే కాంపీట్ మైండ్స్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ యాప్ ఇఫ్ నాట్ ది బెస్ట్ ఇన్ ద మార్కెట్ అవుట్ సైడ్. మీరు ఏ ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్తో కంపేర్ చేసుకున్నా, ఏ ఆన్లైన్ ఇన్స్టిట్యూట్తో కంపేర్ చేసుకున్నా మీరు కనుక ఒక్కసారి కోర్స్ ఏదైతే క్వాలిటేటివ్ కంటెంట్ ఉందో దాన్ని ఒకసారి చెక్అవుట్ చేస్తే మీ అంతటి మీరే చెప్తారు, అవును సార్ మీరు చెప్పింది కరెక్టే, మీరు యాక్చువల్లీ కరెక్ట్గానే చెప్పారు, దట్ యూ పీపుల్ ప్రొవైడ్ ద క్వాలిటీ కంటెంట్ అని చెప్పి. సో నేను చెప్పేది మీకు ఒకవేళ ఓవర్ ది టాప్ ఎగ్జాజరేటెడ్గా అని అనిపిస్తే కనుక యూ స్టిల్ కెన్ డూ వన్ థింగ్ ఫర్ షూర్. గూగుల్ ప్లే స్టోర్ నుంచి కాంపీట్ మైండ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మీ అంతా మీరే చెక్ చేసుకోండి. అప్పుడు మీకే నమ్మకం కుదురుతుంది. నేను చెప్పేది ఏముండదు. అప్పుడు మీరే అంటారు అవును సార్ మీరు చెప్పింది కరెక్టే అని. ఒకవేళ మీరు కనుక మమ్మల్ని డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కనెక్ట్ అవ్వాలి అనుకుంటే దీస్ ఆర్ ద వెరీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ దట్ యూ కెన్ అసోసియేట్ అస్ విత్ టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్. అలానే మీరు ఇప్పటివరకు మన శివారెడ్డి లాజిక్స్ యొక్క యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? మీకు డైలీ జాబ్ అలర్ట్స్ అవ్వచ్చు, రోజు పొద్దున 9 గంటలకి భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షో అవ్వచ్చు, ఎప్పటికప్పుడు ఏదైనా మేజర్ నోటిఫికేషన్ వస్తే దానికి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అవ్వచ్చు, ఏదైనా మేజర్ రిక్రూట్మెంట్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనే అంశానికి సంబంధించిన వీడియోస్ అవ్వచ్చు. ఇలా క్వాలిటీ కంటెంట్ ప్రొవైడ్ చేస్తూ మీరు మీ ఎగ్జామ్ ప్రిపరేషన్లో, మీ జాబ్ ప్రిపరేషన్లో ఎప్పుడు కూడా ఒక అడుగు ముందుకు వేయాలనే ఉద్దేశంతో మీకోసం పనిచేస్తున్న మన శివారెడ్డి లాజిక్స్ యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎట్లా చెప్పండి? అందుకని ఆలస్యం చేయకుండా వెంటనే శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ని ఆలస్యం చేయకుండా వెంటనే ప్రెస్ చేయండి. సో దట్ ఎప్పుడు ఒక లైవ్ వీడియో వచ్చినా, ఎప్పుడు ఒక వీడియో అప్లోడ్ అయినా మీకు వెంటనే ఒక అప్డేట్ వస్తుంది. అలానే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే, చిన్న పెద్ద వాట్ ఎవర్ ద డౌట్ ఈజ్, మీకు గనక కాంపీట్ మైండ్స్ ప్రొవైడ్ చేసే కోర్సెస్కి సంబంధించి కానీ, ఆ కోర్సెస్కి సంబంధించిన ఆఫర్స్కి సంబంధించి కానీ, వాటికి సంబంధించిన ప్రైసెస్కి సంబంధించి కానీ, వాటికి సంబంధించిన కోర్సు వ్యాలిడిటీ డ్యూరేషన్కి సంబంధించిన కానీ మీకు డౌట్ ఏ విధంగా ఉన్నా సరే, సందేహం మీ వద్ద ఉంటే సమాధానం మా వద్ద ఉంది. మీ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేసుకోవాలంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ 9010701353 9010701353 ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేసుకోండి. అలానే మీ అందరికీ కూడా వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే అసలు గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవడమే మీరు మీ లైఫ్లో తీసుకున్న వన్ ఆఫ్ ద బెస్ట్ స్టెప్ అని చెప్పాలి. ఈ ప్రయాణాన్ని ఇలానే ముందుకు తీసుకెళ్తూ ఉండండి. ఖచ్చితంగా మీరు అనుకున్న సాధిస్తారు. ఆ నమ్మకం
నమ్మకం నాకుంది. మీరు కూడా అదే నమ్మకంతో ముందుకు వెళ్తూ ఉండండి, కష్టపడండి, బాగా చదువుకోండి, ఎంజాయ్ కూడా చేయండి. బికాస్ ఎండ్ ఆఫ్ ది డే మనందరికీ ఉన్నది ఒక్క జీవితం. సో టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. చదువుకునేటప్పుడు బాగా చదువుకోండి, ఎంజాయ్ చేసేటప్పుడు బాగా చదవండి, దేనికి ఇచ్చే ప్రయారిటీ దానికి ఇవ్వండి. సో విషింగ్ ఎవ్రీవన్, మీ అందరికీ కూడా ఒక మంచి జీవితం ఉండాలి, మీరు అందరూ కూడా బాగుండాలి, మీ ఆరోగ్యం కూడా బాగుండాలి, మీ ఫ్యామిలీ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ రేపటి డైలీ జాబ్ అలర్ట్స్లో కలుద్దాం. టిల్ దెన్ ఒక విషయం ఏంటంటే, మీకు గనక ఈ జాబ్ అలర్ట్స్ ఒకవేళ ఉపయోగపడలేదని మీరు భావిస్తే గనక స్టిల్ యూ కెన్ డూ సమ్ గుడ్ టు ద వరల్డ్, విచ్ ఇస్ ఈ వీడియోని ఇంకో 10 మందికి షేర్ చేయండి. ఏమో ఎవరికి తెలుసు, మీకు ఉపయోగపడకపోవచ్చు, వేరే వాళ్ళకైతే ఉపయోగపడవచ్చు కదా. సో అందుకని ఆలస్యం చేయకుండా ఈ వీడియోని వాళ్ళతో షేర్ చేసేయండి. సో మళ్ళీ రేపటి డైలీ జాబ్ అలర్ట్స్లో కలుద్దాం. టిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు కాంపిట్మెంట్ శివారెడ్డి లాజిక్స్. నమస్కారం.